దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని దేవుడి మహాకృపతో ప్రార్థిస్తున్నాం. మరి 2 రోజుల క్రితం జరిగిన విషయము మన కేరళ రాష్ట్రంలోను వయనాడులోను కొండల చర్యలను విరిగిపోవటం, చనిపోయిన కుటుంబ వారికి మన ప్రభు యేసుక్రీస్తు ద్వారాగా వాళ్ళందరూ క్షేమంగా కోసం మరి ఎవరి కుటుంబంలో మరి పాడే పనియో వాళ్ళ భద్రత దేవుడి పక్షంగా ఉన్నట్లుగా మరి వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండేటట్లుగా ప్రార్థిస్తాం. మరి సమస్తను ఆదర్శన మరి సహాయం కలగాలని మరి దేవుడి పక్షముగా వాళ్ళకి ఓదార్చినట్లు కలిగినట్లుగా మా దైవజన ద్వారాగా కేరళ రాష్ట్రంలోను వయనాడులోను కొండల్లోను ఆ ప్రాంతంలోను వాళ్ళందరూ కూడా ప్రార్థిస్తాం. మరి ఈరోజు ప్రార్థనతో మీ అందరికీ క్షేమంగా ఉండాలని, ప్రతి కుటుంబంలో దేవుడు మీ పక్షంగా ఉండాలని అనే దినములో ప్రార్థిస్తాం. మరి ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి యేసయ్య, మీకు స్తుతి స్తోత్రాలు తండ్రి. నాయన కేరళ రాష్ట్రంలో ప్రభు నాయన వయనాడులోను ప్రభు కొండ పరిశీలన నాయన మరి ఇరిగిపోవటము, చనిపోయే కుటుంబాల కోసం ప్రభా నాయన, అలాగే గాయపడిన వాళ్ళ కోసం ప్రభా వాళ్ళు శిష్యులుగా స్వస్థత కలగాలని సహాయం దయచని ప్రభా ప్రార్థిస్తున్నా తండ్రినా. ఏ కుటుంబంలో ప్రభా భారమతో ఉందో ప్రభా నాయన నీ ఆర్థిక సహాయముతో ప్రభా చనిపోయే కుటుంబాలకి ప్రభన అయా ప్రభుత్వం ద్వారా సహాయం అందించమడుగుతున్నాను తండ్రి. కృపగల దేవాన్ని స్తోత్రాలు తండ్రినా. అయా నెమ్మది శాంతిని కలగజేసి అయా ప్రతి స్వస్థత కలగజేయని ప్రభా వాళ్ళ కుటుంబం అంతా క్షేమంగా ఉన్నట్లుగా నీ కృపలో బలపరిచిన ప్రభాన పక్క ఉన్న ప్రభా అధికారులతో పై అధికారులతో మాట్లాడి ప్రభా వాళ్ళ ప్రభుత్వానికి ప్రభా ఆర్థిక సహాయం ఇచ్చాలని కృప చూపించిన ప్రభా. వైనట్టుగా ప్రభా కొండ పరిశీల ప్రభా వాళ్ళందరికీ నీకు ఆర్థిక సహాయం అందించిన ప్రభా. అయా నాన్న ఏసే రక్తంలో ప్రభా ఎవరు గాయపడిన ప్రభా వాళ్ళందరూ స్వస్థపరిచి నీ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప మేలు చేయమని సహాయం అందించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పరిణంలో ప్రార్థన నీకే సమర్పించు అప్పగించుకున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజులండి. దేవుడు మీ కుటుంబాన్ని స్వస్థపరచును గాక. ఆమేన్.